విద్రా న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ సౌమ్య సురేష్. ప్రేక్షకులకి మరోసారి మా విన్నపం, మన విద్రా న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ ఫాలో కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా మరవకండి. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనడం మధ్యతరగతి ప్రజల కల. అయితే హోమ్ లోన్ సమయంలో అన్ని వివరాలు సరిగ్గా తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీరు హోమ్ లోన్ తీసుకున్నారా? హోమ్ లోన్ తీసుకొని సొంత ఇల్లు కట్టుకున్నారా? హోమ్ లోన్ తీసుకునే ప్రాసెస్ చాలా ఎక్కువగానే ఉంటుంది. పేపర్ వర్క్, వెరిఫికేషన్, లీగల్ ప్రాసెస్ చాలా ఉంటాయి. అయితే హోమ్ లోన్ తీసుకునే సమయంలో బ్యాంకులు మీకు అన్ని విషయాలు చెప్పవు. వాటిలో ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఒకటి. చాలా మంది బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తున్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని సూచిస్తుంది. కానీ ఇది తప్పనిసరి కాదన్న విషయం అందరికీ తెలియదు. ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా అనేది ఇది మీ ఆర్థిక పరిస్థితిని బట్టి కొనే నిర్ణయం. హోమ్ లోన్ తీసుకుంటే చాలా మంది లెండర్ల బారోవర్ హోమ్ లోన్ ప్రొటెక్షన్ స్కీమ్ లేదా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని కోరుతారు. అయినా ఇది తప్పనిసరి కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా గతంలోనే స్పష్టం చేశాయి. బ్యాంకులు ఇన్సూరెన్స్ తీసుకోకపోతే లోన్ ఇవ్వమని షరతుగా పెట్టలేవని క్లియర్ గా చెప్పాయి ఈ సంస్థలు. అయితే బ్యాంకులు మాత్రం ఇన్సూరెన్స్ తీసుకోవాలని కస్టమర్లకు సూచిస్తుంటాయి. ఇందుకు కారణం ఉంటుంది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోని సందర్భంలో చనిపోయినా బ్యాంకుకు డబ్బు తిరిగి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి డబ్బు వస్తుంది. ఇది టర్మ్ ఇన్సూరెన్స్ లాగానే పనిచేస్తుంది. అప్పు తీసుకున్న వ్యక్తి కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇస్తుంది. అప్పు తిరిగి చెల్లించాలన్న భయం లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంకుకు మిగిలిన డబ్బు చెల్లిస్తుంది. దీనివల్ల కుటుంబానికి మానసిక ఆర్థిక భారాన్ని తగ్గించొచ్చు. అలాగే హోమ్ లోన్ తో పాటు తీసుకునే ఇన్సూరెన్స్ అన్ని సందర్భాల్లో సరైనదే అని చెప్పలేం. హోమ్ లోన్ కు బదులుగా సాధారణ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. సాధారణ టర్మ్ పాలసీ సరైనది. ఇది చౌకగా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ లో మీరు చెల్లించాల్సిన లోన్ మొత్తం తగ్గుతున్న కొద్ది కవరేజ్ తగ్గుతుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ లో మీరు ఎంత మొత్తానికి బీమా తీసుకుంటే అంతే స్థిరంగా ఉంటుంది. మీరు ఎంత కాలం కవర్ కావాలనుకుంటే ఆ కాలానికి రెగ్యులర్ టర్మ్ పాలసీ తీసుకోవచ్చు. మీరు హోమ్ లోన్ మొత్తం చెల్లించిన తర్వాత కూడా మీ టర్మ్ పాలసీ కవరేజ్ కొనసాగుతుంది. హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అవసరమా లేదా అనే నిర్ణయం తీసుకునే ముందు కొన్ని విషయాలు పరిశీలించాలి. మీ ఫైనాన్షియల్ పరిస్థితి, కుటుంబంపై బాధ్యతలు, ఇప్పటికే ఉన్న ఇన్సూరెన్స్ పాలసీలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. మీరు ఇప్పటికే మంచి టర్మ్ ప్లాన్ తీసుకొని ఉంటే మరోసారి హోమ్ లోన్ ఇన్సూరెన్స్ అవసరం ఉండకపోవచ్చు. కానీ మీ వద్ద ఎటువంటి లైఫ్ కవర్ లేకపోతే అప్పట్లో అయినా ఒక టర్మ్ ప్లాన్ లేదా లోన్ లింక్డ్ పాలసీ తీసుకోవడం మంచిది. ఇల్లు కొనడం కూడా ఒక పెట్టుబడే. అందుకే ఆ ఇంటిని సురక్షితంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. బ్యాంకులు ఇన్సూరెన్స్ కొనాలని బలవంతంగా చేయలేవు. కానీ మీ కుటుంబం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సరైన లైఫ్ కవర్ తీసుకుంటే అనుకోని ప్రమాదాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉంటారు. స్టాండర్డ్ హోమ్ లోన్ ప్రొటెక్షన్ పాలసీ అయినా లేక టర్మ్ లైఫ్ పాలసీ అయినా సరే సరైన కవరేజ్ తో మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఇలాంటి మరో విలువైన కంటెంట్ సహకారంతో త్వరలో మీ ముందుకి వస్తాం. మీ విద్రా న్యూస్. జై హింద్.